అంటే మిమ్మల్ని మీరే కించపరుచుకొని దేవుడిని అవమానిస్తూ మనోభావం నాశనం చేస్తూ అక్కడ ఏం జరుగుతుందో కుంభకోణం అనే దాని మీద చాలా తీవ్రంగా తీసుకుంటారు సార్ లక్ష్మణ్ రామ్మోహన్ గారు. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. సుజాత్ గారు రైట్. వేల్పూరి శ్రీనివాస్ గారు. తిరుపతి దేవస్థానంలో ఒక 20 సంవత్సరాల నుంచి కుట్రలు జరుగుతున్నాయి కలియుగ దైవం మీద. మనం చూసాం ఏది మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన నాస్తికుల క్రిస్టియనా అనేది ఆయన మాటల్లోనే మనం చూసాం. ఆయన వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఇది నల్లరాయి పాత చెప్పుతో కొడతానని చెప్పేసి ఆయన మాట్లాడతాం. తిరుపతి కొండ కాదు ఇది బోడిగుండని మాట్లాడతాం. ఇవన్నీ కూడా మనం చూసాం. ఎప్పుడు మాట్లాడారు వేల్పూరి శ్రీనివాస్ గారు? వేల్పూరి శ్రీనివాస్ గారు ఎవరు మాట్లాడారు? ఒక 500 మందిని. శ్రీనివాస్ గారు, గారు సుజాత్ గారు మీకు ఇస్తాను. మీకు ప్రాబ్లం ఏదో వచ్చింది మీ దగ్గర సిగ్నల్, నేను మీకు ఇస్తాను. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడిన అయ్యాక మీకు ఇస్తాను. శ్రీనివాస్ గారు ఎవరు మాట్లాడారు? నల్లరాయిని చెప్పుతో కొడతానని ఎవరు చెప్పారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఒక నాస్తికుడు. మొట్టమొదట ఆయన రాజకీయ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఇది ఒక నల్లరాయి పాత చెప్పుతో కొట్టినా కూడా నాకేం కాదని చెప్పాడు. తర్వాత ఇంకొక విషయం, ఇది తిరుపతి కొండ బోడిగుండ అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన అంటే ఇంత తీవ్రమైన ఆరోపణ చేసి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని వ్యక్తిని ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియమించారు. రాజశేఖర రెడ్డి గారు 2004లోనే టీటీడీ బోర్డు మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద కుట్ర చేయడం మొదలుపెట్టారు. ఆ రోజే ఇతర మతస్థుల్ని మరి 500 మందిని తిరుపతిలో ఆయన ఉద్యోగస్తులుగా పెట్టారు. తర్వాత మరి ఒక క్రిస్టియన్ అయినటువంటి ఒక మహిళని పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించారు. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ బ్రదరు మనం చూసాం, సుబ్రహ్మణ్యం రెడ్డి గారిని కూడా ఆయన ట్రైనింగ్ దాంట్లో డైరెక్టర్ గా పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని చెప్పాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి గారు రాజశేఖర రెడ్డికి ఏ విధమైనటువంటి శిక్ష వేశాడో మనమంతా చూసాం. ఇవాళ రోజా చెప్తుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా ఆవిడ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. దానికి వెంకటేశ్వర స్వామిని చెప్తున్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు 2 కొండలు చాలు, 7 కొండలు అవసరం లేదన్నప్పుడు మరి ఆయనకి ఏ విధమైన శిక్ష వేశారు? మరి ఆయన మరణానికి వెంకటేశ్వర స్వామి కారణం కాదా అని అడుగుతున్నా. మరి ఆ మాట చెప్పినప్పుడు రోజా ఏ మాట అని చెప్పచ్చు. మరి కేవలం 151 నుంచి 11 సీట్లు వచ్చినాయి. మరి దానికి వెంకటేశ్వర స్వామి కారణం అని మరి రోజా చెప్పలేదు. కేవలం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్పు సంఖ్యలో యాక్సిడెంట్ జరగడం మటుకు వెంకటేశ్వర స్వామి కారణం అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి మరి నిజంగా భక్తులకి మరి అన్యాయం చేయడు. నిజంగా వెంకటేశ్వర స్వామి మీద అనేక కుట్రలు చేశారు. మరి కుట్రలు చేసినటువంటి వ్యక్తుల మీద డెఫినెట్ గా ఏ దేవుడైనా ఏమంటాడు, నా మీద కుట్రలు చేస్తే డెఫినెట్ గా వాళ్ళు అతుపోస్తాం అనేది మనం అనేక పురాణాల్లో చూస్తాము. ఎవరైనా సరే, ఏది యేసుప్రభు తీసుకున్నా, మీరు అల్లా తీసుకున్నా, ఇంకొకరు తీసుకున్నా కూడా మనం చాలా అనేక సందర్భాలు చూసాం. మరి వెంకటేశ్వర స్వామి మీద తిరుపతి మీద ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు, మరి ఇంత అవినీతి మరి చేసినప్పుడు ఇలాంటి వ్యక్తుల పట్ల మరి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి వస్తుంది. శ్రీనివాస్ గారు దయచేసి వినాలి. శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వం వచ్చి, నా వాయిస్ వినబడుతుందా మీకు? శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం అయిపోతుంది.
టీటీడీలో అనేక ఘోరాలు జరిగినాయని మీరు కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయో అంతకు ముందు నుంచి జరుగుతున్నాయో. జరుగుతున్న ఘోరాలని ఆపగలగాలి కదా ప్రభుత్వం. టీటీడీ సరైన వ్యక్తికి టీటీడీ పగ్గాలు అప్పచెప్పాలి కదా. ఎందుకు ఒకదాని వెనకాల ఒకటి కారణాలు జరుగుతున్నాయి? దీన్ని కట్టడి చేసే ప్రయత్నం టీటీడీ చేస్తుందా? ప్రభుత్వం దాన్ని ఏమైనా చూస్తుందా? దీనికి చెప్పండి. జరిగిపోయిన దాన్ని వదిలేయండి. ప్రభుత్వం డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఎవరున్నా కూడా, అది చైర్మన్ అని కాదు, ఈఓ అని కాదు, మెంబర్స్ అని కాదు, ఎవరున్నా కూడా ఎక్కడ పొరపాటు జరిగినా కూడా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ గోవుల విషయంలో వాళ్ళు మరి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడైనా జరిగితే ఇన్సిడెంటల్ గా ఒకటి రెండు జరిగినప్పుడు దానికి ఎవరు బాధ్యత అనేది చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లా కాకుండా కేవలం విష ప్రచారం చేసి మరి కలియుగ దైవాన్ని మరి అక్కడ భ్రష్టు పట్టించడానికి గత ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఆ విధంగా భ్రష్టు పట్టించడానికి వాళ్ళ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. మరి నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మరి స్పాట్కి వెళ్దామని చెప్పేసి అనేక మంది ఎమ్మెల్యేలు అక్కడ వెయిట్ చేశారు. కానీ ఆయన వెళ్ళకుండా నేను 2000 మందితో వెళ్తాను, అదేదో బల ప్రదర్శన చేస్తా అన్నాడు. అంటే గోవుల దగ్గరికి వెళ్లాల్సిన బల ప్రదర్శన కాదు. ఆయన ఎంపీ మూర్తి గారు వెళ్ళారు, తిరుపతి ఎంపీ వైసీపీ పైన మూర్తి గారు వెళ్ళారు. అదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళొచ్చు. వెళ్లకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో అక్కడ కుట్రలు చేసి మేము 2000 మంది వెళ్తాం, 3000 మంది వెళ్తాం, అక్కడంతా కూడా అదంతా కూడా రప్చర్ చేస్తామంటే మరి ప్రభుత్వం మరి చూస్తా ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడే మేము పోలీసు వాళ్ళు బట్టలు కుదిసి కొడతా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు నడిచే పరిస్థితి లేదు. పోలీసులకు కూడా రోషం ఉంది, వాళ్ళకి సిగ్గు ఉంది. మరి వాళ్ళకు కూడా ఇవాళ గతంలో మరి ఏ విధంగా అవమానాలు పడ్డారు వాళ్ళు చూశారు. అందువల్లే చాలా స్పష్టంగా ఎస్పీ కూడా ఏమన్నాడంటే మీరు ఎవరు వచ్చినా రావచ్చు, మరి అక్కడ స్వయంగా మరి గోవుల దగ్గరకు వచ్చి చూసి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పొచ్చు అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. అట్లా కాకుండా కేవలం రాజకీయం చేయడం కోసం అని చెప్పేసి మరి గోవులను కూడా మరి అలాంటి పవిత్రమైనటువంటి గోవులను కూడా మరి రాజకీయం కోసం ఉపయోగించుకోవడం అనేది నిజంగా దురదృష్టం. నిజంగా వాస్తవాలు ఉంటే మీరు వాస్తవాలు ఇవ్వచ్చు, దాని మీద ఎవరు తప్పు చేసినా ఏ ప్రభుత్వం అయినా మనం ఎవరిని కూడా దాన్ని టాలరేట్ చేస్తే పని లేదు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత కాజా గారు, మీరు మాట్లాడే ముందు ఒక బయట ఉంది, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అది ఒకసారి చూసి మీరు మాట్లాడతారు. బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు ఛాలెంజ్ విసిరారు, నిజం తెలుసుకుందాం రండి అని. మరి మీ ఛాలెంజ్ నేను స్వీకరించి వస్తానని సిద్ధపడ్డప్పుడు మీరు మీ పోలీసు బలగాలతో, అధికారం మీ దగ్గర ఉన్నది, మా దగ్గర కాదు ఉండేది, మమ్మల్ని పోలీసు వాళ్ళు నిర్బంధించారంటే కేవలం అంటారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు, రోజా వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మణ్ గారు, ముందుగా మీకు నేను ఒక మాట చెప్పాలండి. నేను ఎన్నో టీవీ ఛానల్స్ లో డిబేట్ కి వెళ్ళాను, ఎంతో మంది పార్టీ ప్రతినిధులతో మాట్లాడాము, ఎంతో మంది లో పాలని లక్ష్మణ్ రావు